హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిందేనండి. సండే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. నాన్న లేచిన వెంటనే బాబుని అడిగాడు, ఏం కావాలి నాన్న, మటనా, ఫిషా, చికెనా, ఏం తింటావు అని అడిగితే, ఫిష్ తీసుకొద్దాం తాతయ్య, నన్ను కూడా తీసుకెళ్ళు అని అడిగాడు. మేబీ తాతయ్యలు అందరూ అలాగే ఉంటారేమో, వాడే చెప్తే అదే తీసుకొస్తాడనమాట. ఇంకా తీసుకొని వెళ్ళి బాబుని కూడా చెరువు దగ్గర ఫిష్ అయితే తీసుకొచ్చాడు. పల్లెటూరులలో ఫ్రెష్గా బ్రతికున్నవే దొరుకుతాయి. మా దగ్గర ఇలా బ్రతికున్నవి దొరకడం చాలా తక్కువ అన్నమాట. ఇంకా తీసుకొచ్చిందే ఆలస్యం అనమాట. నాకు ఫిష్ ఇవ్వు తాతయ్య, నేను ఆడుకుంటాను అని చెప్పి బాగా గొడవ చేశాడు. రెండు కొంచెం కలర్ నార్మల్గానే ఉన్నాయి. ఒక ఫిష్ అయితే లైట్ గోల్డెన్ కలర్లో ఉంది. ఇంక ఇది గోల్డెన్ ఫిష్ నేను ఆడుకుంటాను తాతయ్య అని చెప్పి గొడవ చేశాడు. ఇంకా ఆ రెండింటిని శుభ్రం చేసే వరకు అయితే నాన్న కొన్ని వాటర్ కొట్టించి అందులో వేసాడు అనమాట ఈ ఫిష్ని. ఇంకా దాంతో బాగా ఆడాడు. కట్ చేస్తానికి ఇవ్వమంటే చాలాసేపు ఇవ్వలేదన్నమాట. ఆడుకుంటాను అన్నాడు. ఆ వాటర్లో ఎక్కువసేపు బ్రతకుండదు అది అని చెప్పేసి ఇంకా నేను అరిచి దాన్ని కూడా కోయడానికి అయితే ఇచ్చేసాను. మా ఇంటి దగ్గర ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా మా నాన్నే కోసి శుభ్రం చేస్తారనమాట. బయట వాళ్ళ దగ్గర చేయించుకురాము, నాన్నే కట్ చేస్తాడు వాటిని ఎప్పుడు. ఇంకా కట్ చేయడం నాన్న పని అయితే, వాటిని శుభ్రం చేయడం, వాటి తాట తీయడం అయితే అమ్మ పని అనమాట. ఇంకా కూర్చొని బాగా బండలకేసి బాగా రుద్దింది. వాటి పొలుసులు అన్నీ క్లీన్ చేసింది. పొట్ట అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్లో వేసి బాగా వాష్ చేసిందనమాట. ఒకసారి లెమన్ జ్యూస్ పిండి కడిగింది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయని. ఇంకా అలాగే సాల్ట్ వేయలేదులండి, కల్లుప్పు వేసింది. ఉప్పు పసుపు వేసి బాగా కడిగింది. తర్వాత కూడా నార్మల్ వాటర్లో వేసి బాగా శుభ్రం చేసిందనమాట. ఇలా శుభ్రం చేసిన తర్వాత వెంటనే కర్రీ చేసేసింది ఎర్లీ మార్నింగే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చేపల చట్టికైతే ఇవి మొత్తం సరిపోవన్నమాట. ఇంక అందుకని రెండింటిలో పెట్టడానికని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అయితే వేసి కలుపుతుంది. ఫస్ట్ పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే ఉప్పు వేసి బాగా ముక్కలకైతే పట్టిస్తుంది. ఇంకా ఈలోగా అక్క నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి అందించామన్నమాట అమ్మకి. తర్వాత మన స్పైస్నెస్కి తగిన విధంగా కారం కూడా వేసి కలిపింది. ఇది అల్లం, వెల్లుల్లి, నువ్వులు అలాగే ఎండు కొబ్బరి అన్నమాట. ఈ మూడు కలిపి పేస్ట్ చేసి ఇచ్చాము. ఇంక ఈ పేస్ట్ కూడా వేసి కలుపుతుంది. అమ్మ చేసే చేపల కూర చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంక తర్వాత ఈ క్వాంటిటీని బట్టి కాస్త చేపల కూర అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అలా ఆయిల్ కూడా వేసి ఈ ముక్కలన్నిటికీ పట్టేస్తుంది. ఆ తర్వాత చింతపండు గుజ్జుని పోస్తుంది అనమాట. పలచగా వేయదు, బాగా తిక్కుగానే ఇలా వడగిన్నెలో వేసుకొని దాని గుజ్జంతా వేస్తుందన్నమాట ఈ చేపల కూరలో. ఇంక ఇందులో పైనుంచి యాడ్ చేసే వాటర్ ఏమీ ఉండదన్నమాట. ఇది పాతకాలంలో చేస్తారు, ఏముందిలే అని చాలామంది అలానే తీసేస్తారండి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఈ ప్రొసీజర్లో చేసే ఈ ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లైక్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తుంటే రోడ్డు మొత్తం స్మెల్ వస్తుంది అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా అందుకని అమ్మ అయితే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసిద్ది. ఈ చింతపండు గుజ్జు కూడా ఎక్కువగా ఏం వేయదనమాట, బాగా పలచటి గుజ్జు పోయదు, తిక్కుగానే తీసి రసం వేస్తుంది. ఇంకా తర్వాత ఉప్పు కారం చూసుకొని ఏదైనా సరిపోలేదు అంటే అడ్జస్ట్ చేసుకోవడమే. కాస్త కారం తగ్గింది అనిపించింది, ఇంకా అందుకని కారం వేసింది. అలాగే ఆ తర్వాత గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత వీటిని 2 గిన్నెల్లో పెడుతుంది. చేపల చట్టిలో ఒక్కదానిలో ఇవి మొత్తం పట్టవు అని చెప్పేసి 2 గిన్నెల్లో అయితే వీటన్నిటిని అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి, మాకు చాలా ఇష్టం మా అమ్మ చేసే ఈ కర్రీ. అలాగే ఈ ఫిష్లు బ్రతికున్నవే ఫ్రెష్గా చేసుకుంటాం కదా, అందుకనో ఏమో కానీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈ రెండింటిని అడ్జస్ట్ చేసి స్టవ్ పై పెట్టుకోవడమేనండి. ఇందులో నుంచి వచ్చే వాటర్కే ఫిష్ త్వరగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. ఇలా కాస్త వాటర్ వచ్చేస్తుంది, చింతపండు గుజ్జు వేసాం కాబట్టి ఆ వాటర్కే మంచి స్మెల్ వస్తూ బాగా కుక్ అవుతుంది. ఇలా ఈ కుక్ అయిన ఫిష్ కర్రీని మేము వెంటనే తినమన్నమాట. ఎర్లీ మార్నింగ్ చేసింది అంటే నైట్కి తింటాము.
ఇంకా ఆ టైంకి అయితే ఇంట్లో కొత్తిమీర పుదీనా లేదండి. యాక్చువల్లీ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుంటే ఇంకా దీని టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది. అయినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంది. టైంకి కొత్తిమీర లేదని చెప్పేసి వేయలేదు. ఒకసారి మీరు కూడా ఇలా కలిపెట్టి ట్రై చేయండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, ఇదే అమ్మ చేసే ఫిష్ కర్రీ అయితే. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఫిష్ కర్రీ అయిపోయిన తర్వాత అక్క నేను కలిపి బయట పని అయితే చేసుకుంటున్నాము. నేను వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి ట్రైపాడ్ బయటకు తీసుకురాగానే మేము రాము దాని ముందుకి మేము రాము అనుకుంటున్నారనమాట అమ్మ అక్క. ఇంకందుకని నేనే ట్రైపాడ్ పెట్టుకొని నేనే ఈ పని చేసుకుంటున్నాను. అదిగోండి రోడ్డు మీద నుంచి జనం కూడా ఇళ్ళ పక్కన వాళ్ళు అది కనిపించగానే అలా వింతగా ఆగి మరీ చూస్తున్నారు ట్రైపాడ్ స్టాండ్ చూడగానే. ఇంకా కొన్ని డేస్ అందుకనే అసలు నేను వీడియోస్ కూడా ఎక్కువ ఏం షూట్ చేయలేదండి. అందరూ చూసి నవ్వుతారు అని చెప్పేసి ఎక్కువగా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. పిల్లలు పూరి కావాలని అడిగారు. ఇక్కడ పూరి కర్రీ అలాగే పూరి చేస్తున్నాం అనమాట. ముందే అక్క ఆలు బాయిల్ చేసింది. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఉప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేసింది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆలుల్ని మ్యాష్ చేసి యాడ్ చేసింది అనమాట. ఇంక ఇక్కడ నేనైతే చపాతీ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళాను అంటే చపాతీ ఇంట్లో వాళ్ళకంటే నేనే కాస్త ఫాస్ట్గా చేస్తానన్నమాట. అందుకని ఈ పని నేనే తీసుకుంటాను. చపాతీ చేయడం నాకు ఇష్టమైన పని అండి. నేను దాన్ని కష్టంగా ఫీల్ అవ్వను. మ్యారేజ్ అయిన కొత్తలో అస్సలు రాదు, కానీ తర్వాత అయితే నేర్చుకున్నాను. డైలీ మా వారి కోసం డైలీ రోటీ చేయాలి అని చెప్పేసి నేర్చుకున్నాను. ఆలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసింది కర్రీని. ఆ తర్వాత వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఇలా శనగపిండి వాటర్లో కలిపి వేసిందన్నమాట. అంతే, ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరోవైపు నేను చపాతీ చేస్తూ ఉన్నాను. అక్క అయితే పూరి కాల్చుతుంది అనమాట. ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసి పని చేసుకుంటాం కాబట్టి అసలు పని చేసినట్లు అనిపించదు. చాలా త్వరగా పని అయిపోతుంది అనమాట. ఫుల్ డే ఖాళీగా ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఇలా పిల్లలందరికీ ఫస్ట్ అయితే పిల్లలకి ఇంకా నాన్నకైతే పూరి వేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాము. మీలో ఎంతమందికి పూరి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఎండాకాలం అయినా కాస్త వేడిగా ఉంది. ముందే అడిగితే ఈ ఎండలకు ఆయిల్ ఫుడ్ తినకూడదు అని చేయలేదన్నమాట. తర్వాత లైట్గా వర్షం పడుతుంది, చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా పూరి చేసామన్నమాట ఆ రోజు. ఇంకా పిల్లలకి అలాగే నాన్నకైతే ప్లేట్లలో పూరి అలాగే కర్రీ వేసి ఇచ్చేసాము. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఇంకా మేము గిన్నెలు అలాగే బట్టల పని అయితే చేస్తున్నాము. అక్క అయితే క్లాత్స్ వాష్ చేస్తుంది, నేను జాడిస్తున్నాను. ఇక్కడ మా బాబు వచ్చాడు, చూడండి ఏం చేస్తున్నాడో. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, వాడు ఎక్కువగా ఊగితే ఊయేలా లేదంటే గేదెల దగ్గర టైం స్పెండ్ చేస్తాడని చెప్పి ఈ పంపు అమ్మ వాళ్ళది హైట్ తక్కువే అనమాట, వాడికి ఈజీగా వస్తుంది. ఇంకా అందుకని చెప్పి వాడికి గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి బకెట్ తీసుకొని వాటర్ కొట్టి బాగా తౌడు మొత్తం తీసుకెళ్ళి వేస్తాడండి. ఒక పెద్ద మానికతో తీసుకొని వెళ్ళి కాస్త కింద కాస్త పైన అంతా వేస్తాడు. వేసి ఒక హాఫ్ బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి పెడతాడు గేదెకి. పెట్టి దాని ముందు కూర్చొని దాన్ని జబర్దస్తిగా తాగించాలని చూస్తాడు. ఫస్ట్ హాఫ్ బకెట్ ఎక్కువ తౌడు ఉంటుంది కాబట్టి గేదె కూడా తాగేసిద్ది అనమాట. నాన్న ఇంకా టైం ఉందిరా ఆగ్రా మధ్యాహ్నం పెడదాం అన్నా కూడా వినడు. ఇంక వెళ్ళి దాన్ని పరేషాన్ చేస్తూ ఉంటాడు. దాని మొహం పైన నీళ్లు పోయినో అలా చేస్తున్నాడు. ఇంకా అరిసాము అంటే అప్పుడు సైలెంట్ అవుతాడు. మెయిన్గా ఈ గేదె పిల్లల్ని ఏమి అనదన్నమాట. ఇంకందుకని టైం దొరికినప్పుడల్లా దాని దగ్గరే కూర్చుంటాడు, మేత తీసుకొచ్చేస్తాడు. అది కూడా దాని నోట్లో పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ గేదెను పదే పదే విసిగిస్తూ ఉంటాడు. వాడికి ఇష్టం అనమాట గేదెలంటే చాలా. అంతేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.